మనాలి వెద్దులే జాలి ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి ఈనాటికి ఆ ప్రేమను చూపించలేదా నిన్న తీయని గురితైతే రేపు కమ్మని కల అయితే ఈనాటికి ఇది చాలాగా ఓ మనాలి లేదులే జోలి ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి ఆ మాటన్నదే లైఫ్ అంట నాకు ప్రేమింతగా లోతైనదో ఏం తెలుసు నీకు ఆరదు ఈ ఆరాటం మాగదు ఈ పోరాటం మాదే పుటే వచ్చిన ఓ మనాలి లేదులే జోలి ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి తప్పన్నది నువ్వన్న ఆటలు చాలలేదు తప్పన్నది ఈ బాధలో వచ్చేది కాదు ఈ గుండెలో ఆ దీపమే ఆరేది కాదు నాటికి ఈ జ్ఞాపకం మారేది కాదు సారీ ఐఎమ్ సారీ. ఇందాక షాపింగ్కి వెళ్ళాను. అక్కడ అందమైన నటరాజ్ పెయింటింగ్ చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు, అందుకే తీసుకొచ్చాను. ఇట్స్ ఫర్ యూ. ఏం శ్వేత్, నచ్చలేదా? అబ్బే బాగుంది. మరి ఈ పెయింటింగ్ చూస్తుంటే నాకు సీను గుర్తొచ్చాడు. తనని చూసి 10 రోజులైంది. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలీదు. తను ఎక్కడున్నా సరే ఈ రోజు వెతికి పట్టుకోవాలి. ఏ తల్లి కన్నా బిడ్డో పెయింటింగ్ చేస్తూ పైనుంచి కాలు జారి కింద పడిపోయాడు. చాలా రక్తం పోయింది. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. బతుకుతాడో లేదో అనుమానమే.
ఆ కేసు గంటన్నర క్రితం పైకి వెళ్ళిపోయాడమ్మా. ఆ బాడీని మార్చిలో పెట్టారు, వెళ్ళి చూసుకోండి. ఒక పెయింటర్ బాడీ వచ్చిందా? అవును, ఒళ్ళంతా దెబ్బలు రక్తంతో ఉన్న బాడీ వచ్చింది. ఎందుకు? నేను బాడీ చూడాలి. అదే కుదరదు, ముందు సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకురా, అప్పుడు చూపిస్తాం. ఏరా, ఆ రోజు డాబాలో శ్వేతకు దూరంగా ఉండాలి అది ఇది డైలాగులు కొట్టావు, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి బొమ్మకి ఇస్తున్నావు ఏంటి? అవునరా, నిన్నటి వరకు శ్వేతను చూడకూడదని అనుకున్నాను. కానీ నా దగ్గర పనిచేసే కుర్రాడు పైనుంచి కింద పడ్డాడు. అది నేనే అనుకున్నాను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చింది. నేను ప్రాణాలతో ఉండడం చూసి వెంటనే నన్ను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చిందిరా. ఆ నిమిషంలోనే నేను మామూలు మనిషిలా నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే, ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే, ఇది వరకు తెలియంది ఈ అనుభవం, ఎదమేలు కొలిపింది ఈ పరిచయం, ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే. నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమ ప్రేమ, మోహాల ముంగిళ్ళలో వలపు కురిసెను ప్రేమ ప్రేమ, ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని.